బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ను సిట్ అధికారులు దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కాసేపట్లో విచారణ జరిగే అవకాశం ఉంది. మద్యం కుంభకోణంలో కీలక నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం బెయిల్ ఇచ్చింది. అయితే లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో వీరి ముగ్గురికి బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సిట్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ ఆర్డర్స్ పై తమ వాదనలు పరిగణలోకి తీసుకోలేదని సిట్ అధికారులు అంటున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ముగ్గురు నిందితుల బెయిల్ ఆర్డర్స్ పై స్టే విధించాలని సిట్ అధికారులు హైకోర్టును కోరనున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు. అయితే ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్స్ పై లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ కూడా సవాలు చేస్తూ సెట్ హైకోర్టులో దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ అప్డేట్స్ ఏంటి? తదుపరి ఆ ముగ్గురు నిందితుల బెయిల్ విషయంలో ఏం జరగబోతోంది? ఖచ్చితంగా నిన్న కీలక పరిణామమే చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులోని మొత్తం నలుగురు నిందితులకు బెయిల్ ఇవ్వటం జరిగింది. అయితే మిథున్ రెడ్డికి మాత్రం ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆయనకి 11వ తారీఖు సాయంత్రం కల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రొంగిపోవాలంటూ కూడా కోర్టు ఆర్డర్స్ ఇస్తే, మిగతా ముగ్గురికి మాత్రం పూర్తి స్థాయి బెయిల్ ఇవ్వటంపై ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. మొత్తం ఈ కేసులోని A31, A32, A33 నిందితుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళిద్దరికీ నిన్న సాయంత్రం ఏసీపీ కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ ముగ్గురికి సంబంధించి బెయిల్ మంజూరు చేయడంతో పాటు కొన్ని షరతులు కూడా విధించింది. తలా ₹1,00,000తో పాటు 2 షూరిటీ సంతకాలు, మరోపక్క ఈ కేసుకి సంబంధించి ప్రభావితం చేసే వ్యక్తులు, దాంతో పాటు నిందితులతో మాట్లాడవద్దు, బయట కూడా బహిరంగంగా మాట్లాడవద్దు అంటూ కూడా కొన్ని షరతులతో పాటు ముగ్గురికి సంబంధించిన పాస్పోర్ట్లు కూడా కోర్టులో సమర్పించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ అంశానికి సంబంధించి సిట్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే ఏసీపీ కోర్టు ముగ్గురుకు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలోని తమ బెయిల్ సంబంధించిన ఆర్డర్స్ పై తమ వాదనలు పరిధిలోకి తీసుకోలేదంటూ కూడా సిట్ అధికారులు హైకోర్టులోని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ఆదివారం కావడంతో కోర్టుకు సెలవు దినం ఉన్న నేపథ్యంలో హౌస్ మోషన్ పిటిషన్ ద్వారా వెంటనే విచారణ చేయాలంటూ కూడా ఇందుకు సంబంధించిన పిటిషన్ ను సిట్ అధికారులు వేసిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఏసీపీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్స్ ను సవాల్ చేస్తున్న హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ జరగబోతుంది. అయితే ఈ అంశానికి సంబంధించి హైకోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందో లేదో మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ కేసులోని ముగ్గురు కూడా కీలక నిందితులుగా ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి గత ప్రభుత్వ హయాంలోని సీఎంఓలోని అధికారులుగా వ్యవహరిస్తే, బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్ లోనే వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన ఈ కేసుకు సంబంధించి లిక్కర్ ముడుపుల వ్యవహారంలోని ముడుపులు చేరవేసే విషయంలోని కీలకంగా వ్యవహరించినట్లుగా సిట్ గుర్తించింది. అందులో భాగంగానే గత నెల ఎడిషనల్ ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేయడం జరిగింది. ముగ్గురికి సంబంధించిన అరెస్టు 90 రోజులు ఏదైతే ఉందో, బాలాజీ గోవిందప్పను మే 13వ తారీఖు అరెస్ట్ చేస్తే, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని మే 16వ తారీఖు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురికి సంబంధించిన అరెస్టు 90 రోజులు గడుస్తున్న నేపథ్యంలోనే ఛార్జ్ షీట్ అనివార్యం అవుతుంది. అందులో భాగంగానే అడిషనల్ ఛార్జ్ షీట్ ను కూడా సిట్ అధికారులు దాఖలు చేశారు. ఈ అడిషనల్ ఛార్జ్ షీట్ లో కూడా ఏ విధంగా నేరం చేశారు, దాంతో పాటు లిక్కర్ ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఈ ముగ్గురి పాత్ర ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా పూర్తి ఆధారాలు, దానికి సంబంధించి అన్ని కూడా ఛార్జ్ షీట్ లోని సిట్ అధికారులు పొందుపరిచారు. అయితే గతంలోనే బెయిల్ కి సంబంధించి డిస్మిస్ అయింది. అయితే మరోసారి వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసిన నేపథ్యంలోని తమ వాదనను, ఎందుకంటే ఏసీపీ కోర్టు సిట్ అధికారులకు సంబంధించిన న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకోలేదు అంటూ కూడా సిట్ అధికారులు ప్రస్తుతం హైకోర్టులో ఆశ్రయించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. అయితే ఏసీపీ కోర్టు
ఇచ్చిన బెయిల్ ఆర్డర్స్ పై లీగల్ ఒపీనియన్ కూడా సిట్ అధికారులు తీసుకోవడం జరిగింది. లీగల్ గా ఎలాంటి చిక్కులు వస్తాయి, ఒకవేళ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ట్యాక్ చేస్తే ఎంతవరకు తమకు అనుకూలమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది కూడా అన్ని విచారించిన తర్వాత ప్రస్తుతం సిట్ అధికారులు హైకోర్టులోని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి కాసేపట్లోని కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఏసీపీ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ బెయిల్ ఆర్డర్స్ పై సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ విచారణ జరగబోతుంది. అయితే హైకోర్టు ఏ విధంగా డైరెక్షన్స్ ఇవ్వబోతున్నది మాత్రం చూడాల్సి ఉంది. ఈ రోజు ఈ ముగ్గురు కూడా విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఈ ముగ్గురు కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. వీళ్ళు సాయంత్రానికి విడుదలయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ లోపలే ఖచ్చితంగా హైకోర్టు నుంచి బెయిల్ కు సంబంధించి ఖచ్చితమైన తీర్పు తీసుకురావాలనే ఆలోచనలోని అధికారులు ఉన్నారు. అందులో భాగంగానే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి కాసేపట్లోని హైకోర్టులో వేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ జరగబోతుంది. దేవి, అయితే నిందితులు ముగ్గురు కూడా కీలక నేతలు అయితే వాళ్ళు మరి సాక్ష్యాన్ని తారుమారు చేస్తారని ఏసీబీ కోర్టు పసిగట్టలేకపోయిందా? అంటే కేసు కీలక దశకి చేరుకున్న తరుణంలో ఈ ముగ్గురికి బెయిల్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ఏసీపీ న్యాయవాది మాత్రం అదే చెప్తున్నారు. ఇది సిట్ న్యాయవాది మాత్రం అదే చెప్తున్నారు. ఎందుకంటే కేసు కీలక దశకు తీసుకు వెళ్ళటం జరిగింది. మరికొన్ని రోజుల్లోనే లిక్కర్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ ను కూడా సమర్పించేందుకు సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఆ వ్యక్తులకు సంబంధించి లింకప్ ఎవరైతే అనుసంధానంగా ఉన్న వేరే వ్యక్తులు ఎవరైతే సంబంధాలు ఉన్నాయా వాళ్ళతో ఈ పాత్ర ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి వాళ్ళు ఎంతవరకు పాత్ర ఉంది అనే కోణంలోని మరింత లోతైన విచారణకు ఇప్పటికే సిట్ అధికారులు వెళ్లారు. ఈ నేపథ్యంలో కీలక నిందితులు విడుదలవటం వల్ల ఖచ్చితంగా కేసు విచారణపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లుగా సిట్ భావిస్తుంది. ఎందుకంటే రేపు పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ఏసీపీ కోర్టు ముందు తమకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు ఏదైతే సిట్ అధికారులు సేకరిస్తున్న టెక్నికల్ ఎవిడెన్స్ లు, దాంతో పాటు ప్రధానంగా ముడుపుల సొమ్ము 3,500 కోట్ల రూపాయలకు సంబంధించిన భారీ మొత్తంలోని ముడుపుల సొమ్ము ఏ మార్గాల్లో ఎక్కడికి వెళ్ళింది అనే దానిపై ఇప్పటికే సిట్ అధికారులు దృష్టి సారించారు. దానికి అనుగుణంగానే ఈ నిందితులకు సంబంధించిన కంపెనీలు, దాంతో పాటు వాళ్ళ బంధువులు, వాళ్ళతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తులకు సంబంధించిన కార్యాలయాల్లో సిట్ అధికారులు వరుసగా సోదాలు నిర్వహిస్తున్నారు. 3 రోజుల క్రితమే చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్ లో మొత్తం 12 చోట్ల సిట్ అధికారులు పూర్తి స్థాయిలోని సోదాలు నిర్వహించారు. అందులో కొన్ని డాక్యుమెంట్లు కూడా బయటకు రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన బయట బోర్డులు ఒక రకంగా ఉంటే రిజిస్ట్రేషన్ సంబంధించిన కార్యాలయాలకు సంబంధించిన పేర్లు మరో రకంగా ఉన్న నేపథ్యంలో వీటిని పూర్తిగా డొల్ల కంపెనీలుగా సిట్ భావిస్తుంది. దానికి సంబంధించి కూడా ఆధారాలు వరుసగా సేకరిస్తున్న క్రమంలోని ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న వ్యక్తులు బయటికి వెళ్లటం వల్ల ఖచ్చితంగా కేసుపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా విచారణ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఒక పూర్తి స్థాయిలోని పెద్ద మొత్తంలో విచారణ చేసిన నేపథ్యంలో పూర్తిగా తారుమారే అవకాశం ఉన్నట్లుగా సిట్ భావిస్తుంది. ఈ అంశాలను ఇప్పుడు హైకోర్టులో వేసిన హౌస్ మోషన్ పిటిషన్ కు సంబంధించి విచారణలోని సిట్ అధికారులకు సంబంధించిన న్యాయవాదులు చెప్పబోతున్నారు. తమ విచారణలోని ఈ ముగ్గురికి సంబంధించి నేరం ఎలా జరిగింది, వీళ్ళు ఈ విధంగా ప్రభావితం చూపుతారు, ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టు ఆర్డర్స్ తమ వాదనను పరిగణలోకి తీసుకోలేదు అంటూ కూడా పూర్తిగా చెప్తున్న సిట్ ఈ అంశాలను మరి కాసేపట్లో జరిగే హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ లోని కోర్టుకు వెల్లడించబోతుంది. రైట్.